స్టీల్ ప్లాంట్ బాగు కోసం కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటిస్తే దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు అన్నటువంటిది ఇప్పుడు తాజాగా ఆంధ్రజ్యోతి కథనం. విశాఖ స్టీల్ ప్లాంట్లో కొందరు ఉన్నతాధికారుల తీరు ఏమాత్రం మారడం లేదు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి కేంద్రం 11,440 కోట్లు సాయం అందించడానికి ముందుకు వస్తే వాటిని ఏదో విధంగా ముందే ఖర్చు చేసేసి కమిషన్లు కొట్టేయాలని యత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ప్లాంట్లో 3వ బ్లాస్ట్ ఫర్నేస్లు ఉండగా వాటిలో 2 కృష్ణా గోదావరి పనిచేస్తున్నాయి. 3వ ఫర్నేస్లో ఆగస్టు నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తామని కేంద్రం ప్రకటించింది. స్టీల్ ప్లాంట్కి శాశ్వత సీఎండీని కమిటీ ఎంపిక చేస్తే ఆయన పక్కన పెట్టి ఎంఓఎల్ నుంచి ఒకరిని తీసుకొచ్చి ఇన్ఛార్జ్ సీఎండీగా నియమించారు. త్వరలో ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంది. ఈలోగా BF3కి అవసరమైన ముడి పదార్థాలు కొనుగోలు చేయాలని బృందం ప్రయత్నిస్తోంది. ఇలాంటి భారీ కొనుగోళ్లలో కమిషన్లు ముడతాయని ఉద్యోగులు చెప్తున్నారు. బ్లాస్ట్ ఫర్నేస్ 3 కోసం 3 లక్షల టన్నుల కోక్, 4.5 లక్షల టన్నుల పెల్లెట్ల కొనడానికి సిద్ధమయ్యారు. స్టీల్ ప్లాంట్కి అవసరమైన కోక్ని సెంటర్ ప్లాంట్ల ద్వారా తయారు చేస్తారు. బొగ్గుని విదేశాలను దిగుమతి చేసుకుని సెంటర్ ప్లాంట్లో కోక్ ఉత్పత్తి చేస్తారు. 3 సెంటర్ ప్లాంట్లు ఉంటే వాటిలో 2 పనిచేస్తున్నాయి. ఇటీవల సెంటర్ ప్లాంట్లో ప్రమాదం జరిగి కన్వేయర్ డక్ట్ కూలిపోయింది. కోక్ని శాశ్వత ప్రాతిపదికన తయారు చేసుకోవడానికి సెంటర్ ప్లాంట్కి చాలా కాలంగా మూతపడిన బ్లాస్ట్ ఫర్నేస్ 3కి క్యాపిటల్ రిపేర్లు చేపట్టాల్సింది. వీటిని సిద్ధం చేసుకున్నాక 3వ ఫర్నేస్ ప్రారంభానికి 2 నెలల ముందు ముడి పదార్థాలు తెప్పించుకుంటే సరిపోతుంది. కానీ ఉన్నతాధికారులు మరమ్మతుల మీద దృష్టి పెట్టకుండా కమిషన్ల మీద ఆసక్తి చూపిస్తున్నారు. కోక్ బయట కొంటే టన్నుకు అదనంగా 5,000 భారం పడుతుంది. స్వయంగా తయారు చేసుకుంటే టన్నుకు 5,000 మిగులుతుంది. అధికారులు ఆలోచన చేయడం లేదని కార్మికులు చెప్తున్నారు. పైగా కోక్ని ముందుగానే తెచ్చిపెట్టుకుంటే నాణ్యత తగ్గిపోతుంది అంటున్నారు. కోక్ని ఎప్పుడు 1,00,000 నుంచి 1.5 లక్షల టన్నుల కంటే నిల్వ పెట్టిన సందర్భాలు లేవు. ఇప్పుడు ఏకంగా 3 లక్షల టన్నులు కొనాలని చూస్తున్నారు. ఉన్నతాధికారులు తీరుకు భయపడి కొందరు అధికారులు రాజీనామా చేసి వెళ్ళిపోతామని చెప్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సొంత లాభం చూసుకోవడం, ప్లాంట్ ఎలా పోతే మాకేంటనే ధోరణితో వివరించడం పట్ల ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటూ జ్యోతి హైలైట్ చేసింది.